మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. అందరికీ నమస్కారం. వీటీవీ హెల్త్‌కి స్వాగతం. ఆయుర్వేద శాస్త్రంపై గాఢమైన అధ్యయనం చేసి అనేక రుగ్మతలకు సహజ సిద్ధమైన పరిష్కారాలను అందించి రోగ నిర్ధారణలోనూ మూల కారణాలను గుర్తించి జీవన శైలిలో మార్పులు సూచించడంలోనూ ఆయనకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. సాంప్రదాయ ఔషధ మూలికలు, పంచకర్మ చికిత్సలు మరియు ఆహార నియమాల ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడమే ఆయన ప్రధాన లక్ష్యం. ప్రకృతితో సమన్వయం, శరీర మనసు ఆత్మ శ్రేయస్సు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కామేశ్వరరావు గారు. అలాగే వారు సురభి వారధి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనతో వారు ఉన్నారు. వారిని అడిగి అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్, ఇది మానసిక ఆరోగ్యంపై ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది కొంచెం వివరించగలుగుతారా? మానసికమైనటువంటి వ్యాధులు ఆయుర్వేదానికి లింక్ ఏంటి అని చెప్పాను. సో మీరు అడిగిన ప్రశ్న అదే కదమ్మా. అదే. ఆయుర్వేద వైద్య విధానంలో మానసికమైనటువంటి వ్యాధులు, శారీరకమైనటువంటి వ్యాధులు అని రెండు సెపరేట్గా చెప్పబడలేదమ్మా. రెండు కూడా అంటే ఏ రకమైనటువంటి శారీరక వ్యాధి వచ్చినా దాని యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని యొక్క ఇంపాక్ట్ మానసికమైనటువంటి పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో సైకలాజికల్గా ఈరోజు మనం అనుకుంటున్నాము ఒక మెంటల్ డిప్రెషను, లేకుంటే స్ట్రెస్సు, లేకుంటే మనము ఇప్పుడు మానసిక చికిత్సాలయము అని చెప్పని అంటే మన హైదరాబాద్లో ఎర్రగడ్డ దగ్గర ఉంది చూడమ్మా. అంటే సో చికిత్సకు సంబంధించినటువంటి అంటే టోటల్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మానసిక వ్యాధి అని చెప్పని మనము ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ అలాగే నడుస్తుంది. అంటే పిచ్చి ఎక్కినప్పుడు మాత్రమే అంటే శారీరకమైనటువంటి యొక్క ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకుంటే మానసికంగా స్ట్రెస్ కానీ ఎక్కువ డిప్రెషన్లో వెళ్ళినప్పుడు మాత్రమే ఇది మానసిక వ్యాధి అన్నటువంటి నిర్ధారణలో మనం ఉన్నామమ్మా. కానీ ఆయుర్వేద ప్రకారంగా ప్రతి ఒక్క శారీరక వ్యాధి యొక్క ఇన్వాల్వ్మెంటు మానసికమైనటువంటి వ్యాధి యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఉంటుందన్నమాట. అంటే మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు అని చెప్పని రెండుగా మనం విడగొట్టినప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఒక మానసికమైనటువంటి వ్యాధితో, వ్యాకులతతో బాధపడుతున్న వారే. కానీ మనం దానికి ఐడెంటిఫై చేయడం కానీ, దాన్ని గుర్తుపట్టడం కానీ మనం చేయలేకపోతున్నాం. ఏ రకంగా చెప్పాలంటే అమ్మా, ఇప్పుడు శారీరకమైనటువంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు మీ యొక్క మానసికమైనటువంటి వ్యాకులత చెందుతామా లేదా అండి? అంటే ఏదైనా జాయింట్ పెయిన్స్ వచ్చాయనుకోండి, సో వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ద జాయింట్ పెయిన్స్. అంటే ఇప్పుడు తగ్గుతాయి. మనం ఎవరు కనిపించినా కూడా సేవండి నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. సో ఎప్పుడైతే మనలో స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు పెరిగిపోతూ ఉంటాయో, ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నప్పుడు బాడీలో ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ డిఫెన్స్ మెకానిజం కూడా తగ్గిపోతుంది అనమాట అండి. అంటే ఒకప్పుడు మనం ఒక వ్యాధి వచ్చింది అన్నప్పుడు డైరెక్ట్గా ఒక డాక్టర్ని కలవడం, ఆ డాక్టర్ గారు ఒక మందులు రాయడం, దాన్ని మనం పాటించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అలా కాదండి. మనం ఒకటే ఉన్నటువంటి వ్యాధికి 100 రకాల డాక్టర్లని, 100 రకాల సలహాలు మనం తీసుకుంటాము. అందులో కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. కానీ 24 అవర్స్ అంటే శరీరంలో ఏ ప్రాంతంలో మనకి బాధ కలిగినా అది మానసికమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఇష్టంతో ఒక పని చేసినప్పుడు, అంటే ఇష్టం అనేది ఎలా జరుగుతుందండి? మానసికమైనటువంటి ఇన్వాల్వ్మెంటే కదా. సో మీరు ఎక్కడైనా ఆహారం తినాలన్నా, ఏదైనా మందు వేసుకోవాలన్నా ఆ డాక్టర్ గారి మీద కానీ, ఆ మందు మీద కానీ మీకు మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మాత్రమే ఆ మందు యొక్క ఎఫెక్ట్ కూడా బాగా శరీరంలో పడుతుందన్నమాట అండి. లేదా మనం ఇష్టం లేకుండా ఆహారం తీసుకున్నా, ఇష్టం లేకుండా మందులు వేసుకున్నా, ఇష్టం లేకుండా మీరు ఏ పని చేసినా, ఈవెన్ ఆఫీస్లో మీరు పని చేసినా కూడా మనము దాన్ని కరెక్ట్గా దాని యొక్క డ్యూటీ డిశ్చార్జ్ అనేది మనం సరిగ్గా చేయలేమండి. కానీ మీరు అలా లెక్క వేస్తే ఈరోజు స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 150 మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళే ఉన్నారండి. అంటే ఇది సహజంగా మానసికమైనటువంటి మనం ఒత్తిడికి లోనవుతున్నామా, కావాల్సుకుని మనం తెచ్చుకుని అంటే మనం అందులో అనవసరంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి మానసికమైనటువంటి ఒత్తిడికి మనం లోనవుతున్నామా అన్నది ఎవరు పట్టించుకోవట్లేదండి. అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయి, డిప్రెషన్ పెరుగుతుంది, లేకుంటే సూసైడల్ టెండెన్సీ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒకప్పుడు లేవమ్మా ఇన్ని రకాలైనటువంటి మానసిక వ్యాధులు. అసలు మానసిక వ్యాధులు అనేటువంటి పదమే ఇదివరకు చాలా తక్కువగా చెప్పేవారు. ఈరోజు మానసిక వ్యాధులు అనేది ఒక ట్రెండ్.
అంటే స్ట్రెస్ లేకపోతే కూడా ఏం నీకు స్ట్రెస్ లేకుండా ఎలా లైఫ్లో లీడ్ చేస్తున్నావు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి మనము దైనందిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి మీరు మనసు యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రాపర్ వేలో జరగకపోతే అది నెగిటివ్గానే శరీరంలో దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది, కానీ పాజిటివ్గా దాని యొక్క ఎఫెక్ట్ పడదు. అంటే మీరు చదువుకోండి అని చెప్పినప్పుడు దాని మీద ఇష్టం లేకుండా చదువుతున్నారు అనుకోండి, ఎగ్జామ్ పాస్ కాగలుగుతారండి? సో మీకు ఇష్టం లేనటువంటి ఆహార పదార్థాలు తింటున్నప్పుడు అది మీకు డైజెషన్ అవుతుందండి? డైజెషన్ కాదండి. అంటే ప్రతిదీ శరీరంతో మనం చేసేటువంటి ప్రతి పని కూడా మానసికమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది దాని యొక్క ఇంపాక్ట్ అనేది సరిగ్గా పడదండి. కానీ మానసిక అనేటువంటి వ్యాధులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా మానసిక వ్యాధులే అనమాట అండి. మీరు కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేసుకుంటే అంటే డిజైర్ అంటే శరీరంలో ఎక్కువ కోరికలు పెరిగినా కూడా అది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వ్యాధి అండి. కొంతమంది చాలా ఈగోయిస్టిక్గా ఉంటారండి. అంటే వాళ్ళతో మనం మాట్లాడితే కూడా వాళ్ళు అంటే అది కూడా ఒక మానసిక వ్యాధేనండి. తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటే కొంతమంది ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారండి. కొంతమంది ఎప్పుడు కూడా అన్వాంటెడ్ థింగ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. మనం వాళ్ళని చూడగానే అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి బాధతో బాధపడుతున్నారని చెప్పని. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారండి. మన ఇంట్లో వాళ్ళంటే కాసేపు మనం మాట్లాడతాం, బయట వాళ్ళతో మనం మాట్లాడగలుగుతామండి. కానీ అతను తీసుకెళ్ళి మనం పిచ్చాసుపత్రుల్లో జాయిన్ చేయలేము, ఎందుకనంటే మనం దూరంగా ఉంటాం. కానీ అతను మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. సో ఇలాగా మన సమాజంలోనే దాదాపు ఒకప్పుడు 20-30% మానసికంగా బాధపడేటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు దాదాపు అది 80-90% ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, కానీ అది వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట అండి. మానసిక ఆరోగ్యం గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. నమస్కారం. సో మచ్ సార్. చూశారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని హెల్త్ మీద ఎడ్యుకేషన్ పై తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.